తెలంగాణలో జరిగిన పరిణామాలు గమనిస్తున్నారు, దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలు గమనిస్తున్నారు. ఏం జరుగుతుంది, పార్టీ ఎట్లా ఎదుగుతుంది అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నవీన నాపచనే పండుతోంది. చూసినాం మనము వెస్ట్ బెంగాల్లో పీకే గారు చెప్పారు 30% నుంచి 30% దగ్గర నుంచి మొదలైతుంది తృణమూల్ కాంగ్రెస్ ప్రస్థానము అని చెప్పారు. మేము -30% నుంచి ప్రస్థానం ప్రారంభించి ఎక్కడ దాకా వచ్చినాము, ఎక్కడ విజయం సాధించినాము, ఎట్లా నిలదొక్కున్నాం అనేది చూస్తూనే ఉన్నారు. అవును, అందుకే నిన్న రేవంత్ రెడ్డి సారీ మిమ్మల్ని ఆపుతున్నాను కాదు, నిన్న రేవంత్ రెడ్డి అందుకే అన్నారు మీరు అక్కడ 15 ఏళ్ళు పట్టింది కదా, ఇక్కడ కూడా 15 ఏళ్ళు వెయిట్ చేయండి అని. సరే, మేమేమంటున్నాం అంటే కళ్ళ ముందర కనిపిస్తున్న అంశాలను చూస్తూ కూడా మీరు వేరే ఎక్కడనో వేరే లోకల్లో వివరించుకుంటా భారతీయ జనతా పార్టీని తక్కువ అంచనా వేసుకుంటా భారతీయ జనతా పార్టీకి నాయకులు ఉంటేనే సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ దిలీప్ కుమార్ గారికి నేను చెప్తా ఉన్నా, వారిని చెప్పమని చెప్పండి. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి అగెనిస్ట్ గా మేము ఎవరిని ఎస్టాబ్లిష్ చేసినాము, ఏ క్యాండిడేట్ ని ఎస్టాబ్లిష్ చేస్తే మాకు అధికారం వచ్చింది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ లాంటి దిగ్గజ నేతకు ఎవరిని ఎస్టాబ్లిష్ చేసినాం ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ఎట్లా అధికారంలోకి వచ్చినాము. కనుక ఉత్తరప్రదేశ్ లో కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2017లో ఉత్తరప్రదేశ్ లో కూడా మేము యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కనుక మాకు వ్యక్తుల ద్వారా పార్టీని విస్తరిస్తాము, వ్యక్తుల ముఖాలు చూసి పార్టీ పెరుగుతుంది అని అనుకోవడము మేము అపోహ అని చెప్తా ఉన్నాము. ఉదాహరణలు చూపిస్తున్నాం మీకు దేశవ్యాప్తంగా. కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి వస్తేనే చీల్చుకొని, హరీష్ రావు చీల్చుకొని వస్తున్నాయి. ఎందుకండి ఆ అవినీతి పార్టీలు, అక్రమ పార్టీలు? మా పార్టీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అప్పటికి మీరు వ్యక్తుల ప్రస్తావన లేకపోయినా ఒక పొలిటికల్ గ్రౌండ్ సెట్ చేసి పెట్టుకున్నారు. అంటే అనివార్యంగా ఏ ఆప్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రజలకి ఎవరు ముఖ్యమంత్రి అయినా పక్కన పెట్టి బీజేపీ ఆప్షన్కి వచ్చారు. సరే, రకరకాల వేరే కారణాలు కూడా ఉన్నాయి. బట్ తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా మొన్నటి ఎన్నికల్లో ఉన్న బీఆర్ఎస్ ని కాదని మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. అదే రేపు ఎవరు అధికారంలోకి వస్తారని ప్రజలకు డిసైడ్ చేసేది. రిషి గారు మీరు మీ తెలంగాణలో కూడా జరిగిన ఎన్నికల లోపల మీకు ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తా ఉంటే మీరు రంధ్రాన్వేషణ చేయడం కోసం ప్రయత్నం చేస్తే నేను ఏం చేయలేను. నేను ఒకటే విషయం చెప్తాను. కామారెడ్డిలో ఏం జరిగింది సార్? కామారెడ్డిలో ఎవరు ఓడిపోయారు సార్? ఎవరు గెలిచారు కామారెడ్డిలో? ఇద్దరు దిగ్గజ నేతలే కదా, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన కాబోయే ముఖ్యమంత్రి కదా గెలిచింది. లేదు, ఎంపీ ఎలక్షన్లలో మేము ఈ రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ను గెలిచినాము, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ను కూడా గెలిచినాము. ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో 354 సీట్లకి ఓట్లు ఎన్నికలు జరిగితే 14 సీట్లు వచ్చాయి మీకు. అంటే ఈ 3 సార్లు ఎప్పుడు 14, 18, 23. సార్, మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా ఉన్నాము. 2016లో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కూడా 3 సీట్లు వచ్చినాయి సార్. మాకు 3 సీట్లే. దాని తర్వాత 70 సీట్లు వచ్చినాయి. దాని తర్వాత 250 సీట్లు వచ్చినాయి. కనుక మేము ఏమంటున్నాం సార్ అంటే, మీరు 1 సీట్ వచ్చిందా, 2 సీట్లు వచ్చిందా ప్రామాణికంగా తీసుకోకండి. ఇప్పుడు ఈ 2 పార్టీల పాలన చూసిన తర్వాత తెలంగాణ సమాజము ఏమీ రియలైజ్ కాదనుకుంటున్నారా? ఏ రాయి అయితే ఏముంది మూతి పనులు రాలగొట్టుకోవడానికి అని చెప్పి మళ్ళీ ఈయన దించి వాళ్ళని ఎక్కిస్తారా? ఇర్రెలవెంట్ సార్ ఇద్దరు. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఇర్రెలవెంట్ అయ్యే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల లోపల. సో వీళ్ళు ఈ 2 పార్టీలు ఎంత థియేట్రిక్స్ ప్లే చేసినా కొట్టేది మీరే, చాప కింద నీరులాగా. అంతే కదా? కాదు సార్, తెలంగాణ సమాజం చూస్తుంది కదా సార్. 10 సంవత్సరాల నుంచి ఆ పార్టీ పాలన చూసిర్రు, 2.5 సంవత్సరాల నుంచి ఈ పార్టీ పాలన చూస్తా ఉన్నారు. ఇంకా ఏం కావాలి సార్ వాళ్ళకి? తెలంగాణ సమాజం ఏదైనా అచీవ్ అవుతా ఉందా? వీళ్ళ ద్వారా ఏదైనా అచీవ్ అవుతా ఉందా? ఏదైనా విశ్వాసం పొందినరా? ఎక్కడన్నా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి సమయం రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతైనా చేయండి, బీఆర్ఎస్ ఎంత